ఈ నెల 9 నుంచి 14 వరకు గుంటూరు జిల్లా తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్స్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 108 కోట్ల శ్రీరామనామ పారాయణ పత్రికల శోభాయాత్రతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అధ్యక్షులు కిరణ్ కుమార్. లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ మహాయజ్ఞం కొత్తపేట తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. భారతదేశంలోనే విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వేదికగా చేస్తున్న సేవా సమితి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భగవద్ రామానుజదాసుడి యొక్క ఆధ్వర్యంలో శ్రీ అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞానికి నాంది పలకడం జరిగింది. 2.5 సంవత్సరాల పాటు తెనాలి నుండి అనేక ప్రాంతాలకి ఈ యొక్క రామనామ పత్రికలని భక్తులకి చేరవేసి శ్రీరామ శ్లోకాన్ని పారాయణ చేయించి మరలా తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి చేర్చుకునేలా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఆలయంలో శ్రీరామనామ స్తూపం నిర్మించేందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహతి కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9వ తేదీన ఈ 108 కోట్ల రామనామ పత్రికలని పట్టణ పురవీధుల్లో శోభాయాత్రగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి తాలూకా హైస్కూల్ వరకు కూడా ఈ యొక్క రామనామ పత్రికలను శోభాయాత్రగా భక్తులు వారి యొక్క స్వహస్తాలతో ఆ యొక్క పూర్ణాహతి యాగశాల దగ్గరికి తీసుకెళ్లేందుకు సన్నాహం చేయడం జరుగుతుంది. 10వ తేదీన ఉదయం ఈ యొక్క పూర్ణాహతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున కుంభారాధన, గోపూజ, సుప్రభాత సేవ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో